పేషెంట్‌కి ఆపరేషన్ చేయాలంటే 15 లక్షల రూపాయలవుతాయి. మీరెంత త్వరగా డబ్బు సర్దితే అంత త్వరగా ఆపరేషన్ చేయొచ్చు. ఆలస్యం చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం. అలా చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళాక ఆసుపత్రి కారిడార్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ 4 గోడలు, అక్కడి మందుల వాసన, ఐసీయూ గది బయట వెలుగుతున్న లైట్ ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. డాక్టర్ మోహన్ చెప్పిన మాటలు విన్నప్పట్నుండి గీత చేతులు వణుకుతున్నాయి. కళ్లల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఉన్నదంతా ఒక్కరోజులో బూడిదైపోయిన తమ కుటుంబానికి ఇప్పుడు హఠాత్తుగా 15 లక్షల రూపాయల ఖర్చంటే ఎక్కడ్నుండొస్తాయి? గీత కన్నీళ్లు తుడుచుకుంటూ ధైర్యం తెచ్చుకొని తల్లి దగ్గరకొచ్చి కూర్చుంది. అమ్మా, ఏడవకమ్మా, ప్లీజ్. నువ్విలా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏడిస్తే మన ఈ సమస్య పరిష్కారం కాదు కదా. ఈ సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలమ్మా. మనం ధైర్యంగా ఉంటేనే నాన్నకి డబ్బులు సర్దగలం. ఆయనకిప్పటి వరకు చిన్న జ్వరం కూడా రాలేదు. చెట్టులాంటి మనిషి ఇలా కూలిపోవడమేంటి? ఇప్పుడు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావే గీత? 15 లక్షల రూపాయలంటే సామాన్యమైన విషయమా? మనకున్నదంతా ఆ మంటల్లో కాలి బూడిదైపోయింది. ఇప్పుడు మనల్ని ఆ దేవుడే కాపాడాలి తల్లి. అమ్మా, నువ్వు కాస్త నిదానించు. నాన్న ప్రాణాల కంటే మనకేది ఎక్కువ కాదు కదా. మనకున్న ఆ 10 ఎకరాల పొలం స్థలం అమ్మేద్దామమ్మా. పొలం అమ్మితే తక్కువలో తక్కువ 20 లక్షలైనా వస్తాయి. పొలం అమ్మేద్దామా? చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది గీత. కానీ ఇప్పుడిప్పుడు మన మిల్లును, పొలాన్ని కొనేవారు మన ఊర్లో ఎవరుంటారు చెప్పమ్మా? ఒకవేళ ఎవరైనా కొనాలనుకున్నా అంత పెద్ద మొత్తాన్ని ఇప్పుడిప్పుడే మన చేతిలో పెట్టే ధైర్యం ఎవరికుంటుంది? అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. మనం భూమి అమ్మాలన్నా కొనేవాడు దొరకాలి. రిజిస్ట్రేషన్ అవ్వాలి. కొన్నతను మనకి డబ్బులివ్వాలి. దానికి చాలా సమయం పడుతుంది. కానీ మన కార్పొరేషన్కి త్వరగా డబ్బు కావాలి. గీత, మనకు తెలిసిన బంధువులకెవరికైనా ఫోన్ చేసి అడుగుదాం. మీ నాన్నగారు ఊళ్ళో చాలా మందికి సహాయం చేశారు కదా. ఈ కష్ట సమయంలో వాళ్ళు ఖచ్చితంగా వెనకడుగు వేయరు. నువ్వొక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చూడు. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్. నాన్న ఎంతో మందికి అడిగిన వెంటనే కాదనకుండా డబ్బులిచ్చారు. మన అత్తయ్య సుభద్రయ్య కూడా నాన్న దగ్గర ఎంతో సహాయం పొందింది. ఈరోజు మనకి దుస్థితి ఆమె వల్లే వచ్చింది. ముందామెకి ఫోన్ చేస్తాను. తన తమ్ముడి ప్రాణం కదా. అత్తయ్య ఖచ్చితంగా సహాయం చేస్తుందని నా నమ్మకం. గీత వెంటనే సుభద్రమ్మకు కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతూ ఉండగా గీత గుండెల్లో ఆశ పెరిగింది. అవతలి వైపు నుండి సుభద్రమ్మ చాలా నిర్లక్ష్యంగా ఫోన్ ఎత్తింది. ఏంటి గీత, నాకెందుకు ఫోన్ చేశావు? అత్తయ్య, నాన్నగారికి చాలా సీరియస్గా ఉందత్తయ్య. మీ మాటల్ని తట్టుకోలేక నాన్న షాక్ అయ్యారు. ఆ షాక్కి ఆయన మెదడులో రక్తం గడ్డకట్టి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్లు ఇప్పుడే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆపరేషన్ చేయడానికి 15 లక్షల రూపాయలు అవుతాయి అంటున్నారు అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, సహాయం చేయండి. ఏంటి గీత, ఎంత అడిగావు? 15 లక్షల రూపాయలా? నా దగ్గరంత డబ్బెక్కడిది? మేము కూడా మధ్యతరగతి వాళ్ళమే కదా. అంత పెద్ద మొత్తం నా వల్ల అస్సలు కాదు. నా దగ్గరిప్పుడు రూపాయి లేదు. అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. కనీసం నీ దగ్గరున్నంత సహాయం చెయ్యత్తయ్య. నాన్న ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నువ్వివ్వకపోతే నాన్న మాకు దక్కరత్తయ్య. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? నా దగ్గరంత డబ్బు లేదు. ఇంకోసారి డబ్బు కావాలంటూ కాల్ చేస్తే నీకు మర్యాదగా ఉండదు. అలా చెప్పి సుభద్రమ్మ ఏమాత్రం జాలి లేకుండా ఫోన్ కట్ చేసింది. గీత కళ్లల్లో నీళ్లతో ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె తనకు తెలిసిన మరికొంతమంది బంధువులకి ఫోన్ చేసింది. బాబాయ్, నాన్నగారికి సీరియస్గా ఉంది. కొంచెం డబ్బు సహాయం చేస్తారా బాబాయ్? అమ్మో! గీత, అంత పెద్ద మొత్తం మా దగ్గర ఎక్కడుంటుంది తల్లి? అయినా మీ మిల్లు కాలిపోయింది కదా. మీకు డబ్బులిస్తే రేపు మీరు మా డబ్బెలా తిరిగిస్తారు? మా వల్ల కాదు తల్లి, ఏమనుకోకు. ఫోన్ కట్ అయిపోయింది. ఇలా ఎవరికి ఫోన్ చేసినా మా వల్ల కాదు, మా దగ్గర లేదు అనే సమాధానాలే వచ్చాయి. కష్టాల్లో ఉన్నప్పుడు సొంత బంధువులు ఎలా ముఖం చాటేస్తారో గీతకు ఈరోజు ప్రత్యక్షంగా తెలిసింది. సుశీలమ్మ ఆశ కోల్పోయి తలదించుకొని కూర్చుంది. కాసేపటికి గీత ఫోన్ మళ్లీ రింగైంది. స్క్రీన్పై సుభద్ర అత్తయ్య అని పేరు చూడగాని గీత ముఖంలో మళ్లీ చిన్న ఆశ చిగురించింది. బహుశా తోడబుట్టిన తమ్ముడి మీద ప్రేమతో సుభద్ర మనసు మార్చుకుని ఫోన్ చేసిందేమో అని ఆమె అనుకుంది. అత్తయ్య, అత్తయ్య, నాన్నను కాపాడటానికి సహాయం చేస్తావా అత్తయ్య? ముందు నేను చెప్పేది విను గీత. నా తమ్ముడి మీద నాకు ప్రేముంది. అందుకే నేనొక మార్గం ఆలోచించాను.
మీకున్న ఆ 10 ఎకరాల పొలం, ఆ రైస్ మిల్లు మా పేరు మీద రాసిస్తే మీకిప్పుడే 10 లక్షల రూపాయలిస్తాను. ఆ మాట వినగానే గీతలో కోపం కెరటంలా ఎగిసింది. అత్తయ్య మనుషుల ప్రాణాలతో ఎలా వ్యాపారం చేస్తుందో ఆమెకర్థమైంది. ఏంటత్తయ్య నువ్వు మాట్లాడేది? ఆపరేషన్కి 15 లక్షల రూపాయల వరకు అవుతుందంటున్నారు. అయినా మా 10 ఎకరాల భూమి విలువనే దాదాపు 20 లక్షల పైనే ఉంటుంది. అలాంటిది 10 ఎకరాల భూమి, ఆ రైస్ మిల్లు, అందులోని మిషనరీ అన్నీ కలిపి కేవలం 10 లక్షలకి అడుగుతున్నావా? ఇది చాలా తక్కువ అత్తయ్య. ఏంటి గీత? ఈ సమయంలో కూడా నీకు బేరాలవసరమా? ఇప్పుడు మీకున్న పరిస్థితికి బేరాలాడే హక్కు ఉందనుకుంటున్నావా? ఆ కాలిపోయిన రైసు మిల్లుని, కాలిపోయిన ఆ ఇనుమును ఊళ్ళో ఎవడైనా కొంటాడా? మేము కొంటున్నామంటే అది నా తమ్ముడి మీదున్న జాలి కొద్ది మాత్రమే. ఇష్టమైతే చెప్పు, లేదంటే లేదు. అత్తయ్య, నువ్విలా మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు. అసలు ఈరోజు మా నాన్న ఈ పరిస్థితిలో హాస్పిటల్లో ఉండడానికి కారణం నువ్వే. నువ్వు చేసిన ద్రోహం వల్లే నాన్నకు స్ట్రోక్ వచ్చింది. అలాంటిది ఈ సమయంలో సహాయం చేయాల్సింది పోయి మా కష్టాన్ని ఆసరాగా చేసుకొని మా ఆస్తిని దక్కించుకోవాలని చూస్తున్నావా? నువ్వసలు మనిషివేనా? పోనీలే అని సహాయం చేద్దామనుకుంటే ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు గీత? నాతో పెట్టుకుంటే మీ నాన్నకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది, జాగ్రత్త. ఆ భూమి నాకు అమ్మకుండా నీ తండ్రిని ఎలా కాపాడుకుంటావో నేను కూడా చూస్తాను. సుభద్రమ్మ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా గీత ఆవేశంతో ఫోన్ కట్ చేసింది. సుభద్ర మాటలకి ఆమె కోపంతో వణికిపోతుంది. ఏమైంది గీత? మళ్ళీ ఎందుకు ఫోన్ చేసింది? ఆమె మనసు మారి డబ్బులిస్తాననిందా? లేదమ్మా, ఆ రాక్షసి సహాయం చేయడానికి ఫోన్ చేయలేదు. మన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టుకొని వ్యాపారం చేస్తుంది. మన పొలం, మిల్లు అన్నీ కలిపి కేవలం 10 లక్షలకే రాసిమ్మంటుంది. మీ అత్తయ్య అలా మాట్లాడిందా? ఎంత దారుణం! కాని గీత, ఆవిడ అడిగిన దానికి ఒప్పుకుంటే కనీసం 10 లక్షలైనా చేతికొస్తాయి కదా తల్లి. మీ నాన్న ప్రాణాల కంటే ఆ ఆస్తి మనకు ఎక్కువ కాదు కదా. ఒప్పుకుందాం రా తల్లి. ఎలాగోలా మీ నాన్నను బతికించుకుందాం. అమ్మా, ఆ అత్తయ్య లాంటి అవకాశవాదికి మన ఆస్తిని తక్కువ ధరకిచ్చే ప్రసక్తే లేదు. నాన్న చాలా కష్టపడి సంపాదించిన ఆస్తి అది. దాన్నలా చౌకగా ఆ రాక్షసి చేతిలో పెట్టను. కాస్త కష్టపడితే మనకి వేరే దారి దొరుకుతుందమ్మా. కాని అంతవరకు మనం అధైర్యపడకూడదు. ఆ సమయంలో వంశీ ముందుకొచ్చాడు. అతని కళ్లల్లో గీత పడుతున్న ఆరాటం చూసి బాధ కలిగింది. గీత, నా పర్సనల్ అకౌంట్లో నేను దాచుకున్న 1,00,000 రూపాయలున్నాయి. ఇది చాలా చిన్న మొత్తమే కావచ్చు. కానీ ఆ డబ్బులు మీ నాన్నగారి ఆపరేషన్ కోసం వాడుకో. నేనిప్పుడే ఆ అమౌంట్ని నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. వంశీ అలా చెప్పడంతో గీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వంశీ, నీకు చాలా థ్యాంక్స్. ఈ సమయంలో ఒక్క రూపాయి సహాయం చేసినా అది నాకు 1,00,00,000 రూపాయలతో సమానం. నీ సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను. గీతకు అప్పుడే తన రైస్ మిల్ అకౌంట్ గుర్తుకొచ్చింది. ఆమె వెంటనే మిల్లు గుమాస్తాకి కాల్ చేసింది. అమ్మా గీతమ్మ, అయ్యగారి ఆరోగ్యం బాగోలేదని విన్నాను. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఆయన ఆరోగ్యం గురించి మాకు చాలా ఆందోళనగా ఉంది. గుమాస్తా గారు, మీకు ఆ వివరాలు తర్వాత చెప్తాను. ముందుగా నాకొక విషయం చెప్పండి. మన మిల్ అకౌంట్లో ఇప్పుడు ఎంత డబ్బుంది? కాస్త తొందరగా కనుక్కొని చెప్తారా? ఒక్క నిమిషం అమ్మా. కాస్త నిశ్శబ్దం తర్వాత అకౌంట్లో అయితే ప్రస్తుతం దాదాపు 4 లక్షల రూపాయలున్నాయమ్మా. అవునా? అయితే మీరు నాకు ఒక సహాయం చేస్తారా? ఆ డబ్బుని కాస్త డ్రా చేసుకొని వస్తారా? ఖచ్చితంగా తల్లి. నేనిప్పుడే ఆ డబ్బుని విత్డ్రా చేసి హాస్పిటల్కి వస్తానమ్మా. ఫోన్ పెట్టేసి గీత లెక్కలు వేసుకుంది. వంశీ ఇచ్చిన 1,00,000, మిల్లు అకౌంట్లోని 4 లక్షలు, మొత్తం 5 లక్షలయ్యాయి. కాని ఇంకా 10 లక్షలు కావాలి. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ మోహన్ మళ్లీ ఐసీయూ నుండి బయటికొచ్చారు. గీత గారు, డబ్బులేమైనా అరేంజ్ అయ్యాయా? మేము ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేస్తున్నాం. మీకు గుర్తుంది కదా, మొత్తం 15 లక్షలు డిపాజిట్ చేయాలి. త్వరగా డబ్బులు డిపాజిట్ చేయండి, సమయం మించిపోతుంది. డాక్టర్, ప్రస్తుతం మా దగ్గర 5 లక్షలున్నాయి. మిగతా డబ్బులు కూడా చాలా త్వరగా సర్దుతాను డాక్టర్. ప్లీజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సరే, కానీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యేలోపు మిగతా 10 లక్షలు కూడా కట్టాలి. లేకపోతే మేమేం చేయలేం. గీత వెంటనే తన క్లాస్మేట్స్కి, పాత ఫ్రెండ్స్కి ఫోన్ చేయటం మొదలుపెట్టింది. ముఖ్యంగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన స్వరకి ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. స్వర ఎంతో మంచితనంతో తన ఫ్రెండ్స్ అందర్నీ అడిగి ఒక 5 లక్షల రూపాయలను గీత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు గీత దగ్గర మొత్తం 10 లక్షల రూపాయలున్నాయి. కాని ఆపరేషన్కి ఇంకా 5 లక్షలు తక్కువయ్యాయి. సమయం గడుస్తోంది. సుశీలమ్మ ఆందోళనతో మళ్లీ ఏడవటం మొదలుపెట్టింది. అమ్మా గీత, ఇంకా 5 లక్షలు తక్కువయ్యాయి కదా.
ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావమ్మా? నా మాట విను తల్లి. మన పొలాన్ని ఎవరికైనా అమ్మేద్దాం. మీ నాన్న ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ మీ నాన్నకేమైనా అయితే ఎలాగమ్మా? అమ్మా, దయచేసి కాస్త ఓపిక పట్టు. నాన్నకేమీ కాదు. దేవుడు మనల్ని చూస్తూ ఊరుకోడమ్మా. నేను నా ఫ్రెండ్స్ ఇంకొందరిని అడిగి చూస్తాను. మనకేదో ఒక దారి దొరక్కపోదు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ కారిడార్లోకి ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. అతను రాహుల్. రాహుల్ తన బంధువు ఒకరిని చూడటానికి అదే ఆసుపత్రికొచ్చాడు. దూరం నుండి వంశీని, ఏడుస్తున్న గీతని చూడగానే రాహుల్ ఆశ్చర్యపోయి వారి దగ్గరకొచ్చాడు. వంశీ, ఏంటి నువ్వెక్కడున్నావు? గీతగారు, ఏమైంది? మీరంతా హాస్పిటల్లో ఎందుకున్నారు? ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? రాహుల్, చాలా పెద్ద అనర్థం జరిగిపోయిందిరా. గీత వాళ్ళ నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడే ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలంటున్నారు. అవునా? అలా జరిగిందా? డాక్టర్లు సర్జరీ చేయాలంటున్నారా? మరి సర్జరీ ప్రాసెస్ స్టార్ట్ చేశారా? సర్జరీ చేయాలంటే 15 లక్షలు కావాలంటున్నారు. గీత చాలా కష్టపడి తన ఫ్రెండ్స్ ద్వారా మిల్ అకౌంట్ ద్వారా 10 లక్షలు అరేంజ్ చేసింది. కానీ ఇంకా 5 లక్షలు తక్కువయ్యాయిరా. సమయం లేదు. ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు. ఆ మాట వినగానే రాహుల్ ఒక్క క్షణం ఆలోచించాడు. గీత కళ్లల్లోని నిస్సహాయత, సుశీలమ్మ ఏడుపు అతని మనసును కదిలించాయి. గీతగారు, మీరేడవకండి. నా దగ్గర ప్రస్తుతం 5 లక్షల రూపాయల డబ్బు సిద్ధంగా ఉంది. నేను నా ఆఫీస్ పెట్టడానికి బ్యాంక్ నుండి లోన్ తీసుకున్న అమౌంట్లో మిగిలిన అమౌంట్ అది. ఆ డబ్బుని ఇప్పుడే మీ నాన్నగారు ఆపరేషన్ కోసం వాడుకోండి. ఆ మాట వినగానే గీత ఒక్కసారిగా షాక్ తిని రాహుల్ వైపు చూసింది. సుశీలమ్మ కూడా ఏడుపాపి ఆశ్చర్యంగా రాహుల్ వైపు చూసింది. రాహుల్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? మీ ఆఫీస్ కోసం మీరు తీసుకున్న లోన్ అమౌంట్ని మాకిస్తారా? అయినా మన మధ్య కేవలం ఒకే ఒక్క రోజు పరిచయం ఉంది. అలాంటిది మీరింత పెద్ద మొత్తాన్ని మాకెలా ఇస్తారు? పరిచయం ఒక్కరోజుదే కావచ్చు గీతగారు. కానీ మానవత్వం అనేది పరిచయాల మీద ఆధారపడి ఉండదు కదా. ఈ సమయంలో మీ నాన్నగారి ప్రాణాలు కాపాడటం కంటే ఏమీ ముఖ్యం కాదు. లేదు రాహుల్ గారు, మీ ఎంత గొప్ప మనసున్న వ్యక్తిని నేను చూడలేదు. కానీ ఈ డబ్బు నేను తిరిగి ఇవ్వటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నేను వేరే ఎవరి దగ్గరైనా ప్రయత్నిస్తాను. ఈ డబ్బు నేను తీసుకుంటే మీ ఆఫీస్ పనులు ఆగిపోతాయి. మీ డబ్బు నాకొద్దులేండి. గీతగారు, ప్లీజ్ నా మాట వినండి. నేను నా ఆఫీస్కి కావాల్సిన ప్రధాన కంప్యూటర్లు, ఎక్విప్మెంట్లన్నీ ఆల్రెడీ కొనేశాను. ఈ 5 లక్షలు ప్రస్తుతానికి నా అకౌంట్లో ఊరికే ఉన్నాయి. మీ నాన్నగారు కోలుకున్నాక మెల్లగా నా డబ్బు నాకివ్వండి. నాకేం తొందర లేదు. ముందు మీ నాన్న ఆరోగ్యం ముఖ్యం. దయచేసి మీ మొండితనాన్ని వదిలేయండి. బాబు, నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివి బాబు. మా సొంత చుట్టాలే మేము రోడ్డున పడటం చూసి నవ్వుకుంటుంటే కేవలం ఒకే ఒక్కరోజు పరిచయం ఉన్న నువ్వు మాకింత పెద్ద సహాయం చేస్తున్నావు. నీ రుణం మేమీ జన్మలో తీర్చుకోలేం బాబు. అయ్యో ఆంటీ, మీరలా అనకండి. వంశీ నా ప్రాణ స్నేహితుడు. అతని స్నేహితురాలు గీత కూడా నాకు స్నేహితురాలే కదా. స్నేహితులకి సహాయం చేయడంలో వింతేముంది? ముందు మనం ఆ డబ్బులు కడదాం రండి. రాహుల్ వెంటనే తన మొబైల్ బ్యాంకింగ్ ద్వారా హాస్పిటల్ అకౌంట్కి 5 లక్షల రూపాయలని ట్రాన్స్ఫర్ చేశాడు. గుమాస్తా కూడా మిల్లు నుండి డబ్బు తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నారు. దాంతో గీత మిగతా 10 లక్షల రూపాయలని హాస్పిటల్లో డిపాజిట్ చేసింది. మొత్తం 15 లక్షలు చెల్లించడంతో ఆపరేషన్కి సంబంధించిన పేపర్లు సిద్ధమయ్యాయి. గీత పేపర్ల మీద సంతకం చేయగానే డాక్టర్లు రఘుపతి గారిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకున్నాయి. గీత ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ నిశ్శబ్దంగా నిలబడింది. కాసేపటి తర్వాత గీత అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. ఇప్పుడు ఆ రోజు జరిగిన ప్రతి విషయం ఆమె కళ్ల ముందు కదలాడుతుంది.